ఆదివారంతో కూడినటువంటి రథసప్తమి మనకి రాబోతుంది. అయితే ఈ రథసప్తమి నాడు అసలు ఏం చేసుకోవాలి, సూర్యభగవాను ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుందని నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, రథసప్తమి సూర్యుడికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రోజు. ఆ రోజు కనుక ఎవరైతే సూర్యభగవాన్ని ఆదిత్య హృదయం చేసుకుంటూ సూర్యుడికి సంబంధించింది ఏదైనా చేస్తూ ఆ రథసప్తమి నాడు ఎవరైనా సుదర్శన హోమం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రథసప్తమి నాడు ఏమేం చేయాలి? మనకి రథం ముగ్గు వేస్తాం బయట, అలాగే రేగి పళ్ళు అండ్ మన ఈ చిక్కుడుకాయలు లాంటివి ఉంటాయి. వీటితోని ఒక రథంలా తయారు చేసి స్వామివారికి అదొక ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే సూర్యుడి యొక్క అనుగ్రహం కనుక కలిగినట్లయితే మనకి కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా పితృదోషాలు పోతాయంటారు. పితృదోషం పోవడం ఒకటే కాకుండా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నా, ఏదన్నా ఆరోగ్యం కనుక బాగోలేదనుకోండి, అసలు ఇవన్నీ వద్దనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదాత ఎవరైతే ఉన్నారో అంటే సూర్యభగవానుడే. కాబట్టి నిత్యము కూడా మీరు ఒక్క రథసప్తం అనే కాకుండా రోజు కూడా మీరు ఒక అలవాటు చేసుకోండి. నీరుని తీసుకెళ్ళి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా వదులుతాను, ఒక చెంబుతోనో గ్లాస్తోనో దేనితోనో అనేటువంటి ఒక అలవాటును నిత్యము చేయండి. అది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి మాకు కొంతమంది అంటుంటారు, ఏమండి మాకు గాయత్రి చేసుకునేటువంటిది లేదు మా దాంట్లో. చక్కగా పర్లేదు, సర్వగాయత్రి అని ఉంటుంది, అందరూ చేసుకోవచ్చు. అది సూర్యుని నమస్కరించుకున్నంత మాత్రాన నమస్కార ప్రియుడు అంటూ ఉంటారు సూర్యభగవానుడు. మనస్ఫూర్తిగా మీరు కనుక నమస్కరించుకున్నట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తొలగడము, అప్పులు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, మరియు పితృదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకు అంటే సూర్యభగవానుడి లోపల మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కేవలం ఏదో సూర్యుడు మండుతున్నటువంటి గోళం కాదు, అందులో పరమేశ్వరుడు, విష్ణువు, అమ్మవారు. ఏంటంటే అమ్మవారు ఉందని ఏంటి అంటే భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః అని మంత్రం ఉంటుంది, నామం ఉంటుంది కదా లలితాసహస్రనామాల్లో. కాబట్టి అమ్మవారు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు వీళ్ళందరూ ఉంటారట. కాబట్టి పితృదేవతలతో సైతం అందుకే మనం సూర్యభగవానుడికి చేసేటువంటి ఇది చక్కటి ఫలితాలు ఇస్తుంది. దాంతో కూడా పాయసము నైవేద్యంగా పెట్టండి సూర్యభగవానుడికి, ఎప్పుడు కూడా పాయసం నైవేద్యంగా పెట్టండి. మరియు కొంతమందికి ఇండైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా ఇండైజెషన్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే సూర్యుడికి ముందు ఒక చిన్న గుమ్మడికాయ ఉంటుంది చూసారా, జ్యూస్ చేసుకొని తాగే గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ తీసుకొని అక్కడ పెట్టి మీరు గుమ్మడికాయ యొక్క జ్యూస్ని అక్కడ సూర్యభగవాను చూస్తూ ఓం కూష్మాండాయ నమః అనే మంత్రం ఒక 11 సార్లు చదివి అది ప్రసాదంగా తీసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గడం జరుగుతుంది.